హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. పుదీనా రైస్ చేద్దామని రెండు పుదీనా కట్టలను కొన్ని టమాటాలు తీసుకొచ్చాము. ఇంకో మిక్సీలో వేసి పుదీనా ఆకులను టమాటాలు ఓ చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టి తీస్తే పచ్చగా చూడండి ఎంత బాగుందో. మనకి దీంట్లోకి కొబ్బరి పాలు ఉంటాయి కదా, కోకోనట్ మిల్క్, అది కూడా ఉంటే మంచిదన్నమాట. అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఫ్రెష్ నెయ్యి, ఓ 4 చెంచాలు నెయ్యి వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి రెండు వేసి జీలకర్ర, మళ్ళీ కొన్ని ఆవాలు వేసి బాగా ఫ్రై చేసి దోరగా వేయించాలండి. బాగా వేయించితే మాడిపోద్ది. పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, యాక్చువల్గా జీడిపప్పు అవన్నీ వేసుకోవచ్చు. అయితే పచ్చిశనగపప్పు వేసుకుని, మా ఇంట్లో ప్రియావారి బిర్యానీ మసాలా ఉందండి, ఒక 1/2 చెంచా బిర్యానీ మసాలా కూడా వేసి కొద్దిగా అటు ఇటు ఆడించాము. ఓ 4 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి అడ్డంగా వేసాను. దాంట్లో వేసి మనం మిక్సీ పట్టించుకున్నాం కదా పుదీనా టమాటా, ఆ మిక్స్ని దీంట్లో కుక్కర్లో వేసేసి ఒక 1/2 చెంచాడు పసుపు, తర్వాత సాల్ట్ సరిపడా వేసుకుని బాగా కలిపేసుకుని స్టవ్ని కొద్దిగా హైలో పెట్టుకున్నాం తొందరగా ఇది అవ్వాలని. ఓ చెంచా కారం కూడా వేసుకున్నాం, రెడ్ చిల్లీ పౌడరు వేసుకుని ఒకసారి తిప్పేసుకుని కొద్దిగా మరిగాక ఒక 4 గ్లాసులు కొబ్బరి పాలు, కోకోనట్ మిల్క్ వేసామండి. 4 గ్లాసులు కోకోనట్ మిల్క్ వేసి నెక్స్ట్ ఒక 2 గ్లాసులు, ఒక గ్లాసు ఏమో వాటర్ వేసాము, ఒక గ్లాసుడు అది పుదీనా జ్యూస్ అదంతా అయిందనమాట. అయితే టోటల్గా ఒక 6.5 గ్లాసులు అయినట్టు లెక్క. దీంట్లోకి కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వేసాము. అవన్నీ వేసుకున్న తర్వాత బాగా మరిగించి, ఇప్పుడు స్టార్ పువ్వు ఉంటుంది కదా, జాజి పువ్వు, దాని ఫ్లేవర్ కోసం దాన్ని కూడా చిదిపి వేసుకున్నాను అనమాట. మంచి గుమ్మగుమ్మలాడుతుంది వాసన, సువాసన. అలాగే ఒక 4 లవంగాలు కూడా, ఇవన్నీ కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట, టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ వేసుకుని బాగా మరిగించుకుని ఒకసారి గరిటెతో బాగా తిప్పుకుని, తర్వాత బాగా మరిగిన తర్వాత కడిగేసి పక్కన పెట్టుకున్నాను బియ్యం. ఆ బియ్యం 3 గ్లాసులు అనమాట. ఇది 3 గ్లాసులు బియ్యం వేసుకున్నాను. కడిగేసేసిన బియ్యం ఇది, కడిగి ఆరబెట్టుకున్న బియ్యం. ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 5 మినిట్స్ అయితే సరిపోద్ది. బియ్యం దాంట్లో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేసి గరిటెతో బాగా కలిపేసేసుకుని, ఇప్పుడు మనకు కావాలంటే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చాలకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. అయితే సరిపోయిందండి. కొద్ది టేస్ట్ నాకి చూసాము. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేశాను. కరెక్ట్గా 3 విజిల్లు కేకేయించాము. 3 విజిల్లు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ అలా ఆఫ్ చేసి వదిలేసాను. ఫస్ట్ ప్రెషర్ రిలీజ్ చేసి తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే వావ్, సూపరు, అదిరిపోయింది. గుమ్మగుమ్మలు చాలా అద్భుతంగా ఉంది. ఈలోపు సంతగడు వచ్చేసాడు. ఏంటన్నా వండేవని, పుదీనా రైస్ రా అంటే సరే అని కంచం పట్టుకుని రెడీ అయిపోయాడు. ఇంకెందుకు లేటు, కుమ్మేయమన్నాం. అదిగో కుమ్మేస్తున్నాడు చూడండి. ఎలా ఉందనంటే ఓహోహోహో అద్భుతం అంట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.